తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఒడిచినాయి. 10 పరీక్షలు షాలైనాయి. ఓ పరీక్ష అయిపోయింది కూడా. ఇప్పుడు ఆంధ్రాలో కూడా 10 పరీక్షలకు ముహూర్తం పెట్టిండ్లు అక్కడ అధికారులు. మరి ఈ పరీక్షలు ఎప్పటికెంచి ఎప్పటిదాకా, మొత్తం ఎంతమంది పరీక్ష రాయబోతున్నారు, రాయబోతున్న పొల్లగండ్లకు అధికారులు ఎసొంటి సౌలతులు చేస్తున్నారో అంత మునుంబెట్టి అరుచుకొని వద్దాం పాండ్రి. రైట్. ఇక ఆంధ్రాలో కూడా 10వ తరగతి పరీక్షలకు టైం దగ్గర పడ్డది. సోమవారం సందే పరీక్షలు. ఇప్పటికే తెలంగాణలో షాలైనాయి కూడా. ఇక ఇప్పటి సంది ఆంధ్రాలో సురువు అవుతాయి అన్నట్టు. పొద్దుగాల 9:30 పైటిలి 12:30 వరకు నడుస్తుంది పరీక్ష. రాష్ట్రం మొత్తంలో 3,415 సెంటర్లుంటే అందులో పరీక్షలు రాసేటోళ్ళు 6,40,916 మంది. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల చేసిలు కూడా. ఇక పరీక్షలు రాసుడే మిలిగింది. హాల్ టికెట్లు, పెన్నులు, ఫ్యాన్లు తప్ప ఇంకేం లోపలికి పట్టుకపోవద్దని కండిషన్లు పెట్టిరు చదువుల శాఖ అధికారులు. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, కంపాక్స్ బాక్సులు అసలు ఏం పట్టుకపోనీయడనుల్లో. ఏదున్నా బయటనే ఉత్త పెన్నులు, హాల్ టికెట్లు ఒక్కటే లోపలికి పట్టుకపోయేది. పెద్ద ముచ్చట ఏంటంటే సెంటర్లు దొరకకుంటే పొల్లగాళ్లకు తిప్పలగా అవుదని క్యూఆర్ కోడ్ ఉపాయం చేసిళ్ళు. గా క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేస్తే సీదా పరీక్ష సెంటర్ కాడికి పోయేటట్టు లొకేషన్ చూపెడతాడనుల్లో. ఎంత దూరం ఉన్నది, ఇంకెంత టైం పడుతుందో కూడా చూపెట్టేటట్టు ఈ సెట్టింగ్ చేసిళ్ళట. అంతేకాదు హాల్ టికెట్ చూపెడితే బస్సులో టికెట్ కూడా ఏం తీసుకోరాట, పుక్కట్లనే తీసుకోపోతాడనుల్లో. ఒక్క నిమిషం నిబంధన లేదు కూడా ఈ పారికి ఆంధ్రాల. ఇంత మునుపుకి ఈ కండిషన్ చేయంగా పోయిన పారి చాలా మంది పరీక్షలు రాయకుంటాయిలని ఈ పారికి ఎత్తేసిలు అన్నట్టు. అట్టని గంటల కమానం ఆలస్యంగా వస్తామంటే నడవదుల్లో. అన్ని చెకింగులు చేసుకుంటుందాయే, లోపలికి పోయినాక ఓఎంఆర్ షీట్ ఇచ్చుడు, సంతకాలు పెట్టుడు అసలు నడుస్తాయే. ఓ అర్ధగంట ముందుగానే పోతే మీకే మంచిది. ఇగేటు సోమవారం సందే పరీక్షలు కాబట్టి ఇప్పటికే అన్ని సౌలతులు చేసిరు కూడా అధికారులు. ఇక పరీక్షలు ఒడిచినాయంటే ఏప్రిల్ 4వ తారీఖు నుంచి పేపర్లు దిద్దేటి కార్యం ఉంటది. ఏప్రిల్ నెల ఆఖరికల్లా ఇక ఫలితాలు కూడా విడుదల చేస్తారు. మళ్ళా క్వశ్చన్లు ఏమొస్తాయోనని టెన్షన్ పడకూరి, హాల్ టికెట్లు పట్టుకపోడు, అది మరి ఒకూరి జర పైలం మళ్ళా. ఇక ఇదిట్టుంటే ఇటు సోమవారం సంది తెలుగు రాష్ట్రాలలో ఒంటిపూట బళ్ళు కూడా. పైటీలు 12:30 వరకే బడి నడిచేది. లెక్కకైతే 15వ తారీఖు కెంచే, కానీ అయ్యాలేటు 5 అవుతుంది కాబట్టి 16వ తారీఖు కెంచి ఒంటిపూట బళ్ళు పెట్టిలు అన్నట్టు. మామూలుగానే అప్పటారకు ఎండలు బాగా ముదురుతాయి కాబట్టి 17 మార్చి 15 కెంచి ఒంటిపూట బళ్ళు పెడతారు అధికారులు. అట్టనే ఇప్పుడు చూత.